ఏఆర్ న్యూస్ కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ శ్రీకారం. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతకు దోహదం. రామచంద్రపురం. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాల పెంపుదలకు దోహదపడే ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం స్థానిక ఎస్ఎల్వి మున్సిపల్ హైస్కూల్లో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి, ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థులకు స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో ప్రత్యక్ష అనుభవంతో కూడిన శిక్షణ అందించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ల్యాబ్ ఆన్ వీల్స్ ద్వారా సైన్స్ ప్రయోగాలు, ఇంటరాక్టివ్ మోడల్స్, టెక్నాలజీ ఆధారిత ప్రదర్శనలతో విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు పెంపొందుతాయని తెలిపారు. ఈ మొబైల్ లెర్నింగ్ వాహనంలో ఎలక్ట్రానిక్స్, మైక్రోకంట్రోలర్ ఆధారిత ప్రాజెక్టులు, రోబోటిక్స్ ప్రాజెక్టులు వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విజయవంతంగా అమలైన ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా విద్యార్థులు, యువత లబ్ధి పొందారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జూన్ 16 నుండి ఆగస్టు 16 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, స్కిల్ హబ్ల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, విమర్శనాత్మక ఆలోచన, ఆవిష్కరణాత్మక భావాలను పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, వాసంశెట్టి శ్రీ సత్య, ఏపీఎస్ఎస్డిసి కోఆర్డినేటర్ ఆర్ రఘువర్మ, మండల విద్యాశాఖ అధికారులు ఎం శ్రీనివాసరావు, వి నాగేశ్వరి, హెచ్ఎంసిహెచ్ పూర్ణప్రియ, ఐఈ కోఆర్డినేటర్స్ సత్యనారాయణ, విఠల్, ఇన్ఫోసిస్ ప్రతినిధులు, చందమామ వాసు, హైస్కూలు టీచింగ్ బృందం, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మన మినిస్టర్ గారు వచ్చారు. ఇది మన పిల్లలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం. లాస్ట్ 5 years ఎన్నో వైసీపీ గవర్నమెంట్ లో ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. తర్వాత మన సుభాష్ గారు మొన్న లాస్ట్ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ఆయన ఎన్నో కార్యక్రమాలు, అంటే సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా చెప్పాలంటే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలలో మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోతారు అనడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. దానికి కారణం సింపుల్గా చెప్తాను నేను. ఈరోజు ప్రభుత్వ పథకాలే కాకుండా ఆయన విద్యార్థులకి వాళ్ళు చదువుకోవడానికి, అంటే తల్లిదండ్రులు లేని పిల్లలకి 120 మందిని దత్తత తీసుకుని ఆయన చదివిస్తున్నారు. అదేవిధంగా స్టూడెంట్స్కి, ఉద్యోగస్తులకి జాబ్ మేళాలు సుమారు 45 జాబ్ మేళాలు పెట్టారు. లేడీస్ విషయంకి వస్తే వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో మహిళా అభ్యుదయ అని పెట్టి ఆయన జన్మదినం సందర్భంగా మహోత్తరమైన కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా అంత ముందు కూడా వాళ్ళు సోదరులైనటువంటి సత్య గారు ఆధ్వర్యంలో జూట్ బ్యాగులు కానీ, కుట్టు మిషన్లు ట్రైనింగ్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి లేడీస్కి సహకారం అందిస్తున్నారు. వినోదం విషయంలో మనం చూసాం. సంక్రాంతి సంబరాలని పెట్టి ఎన్నో లక్షలు వాళ్ళు సొంత డబ్బులు వెచ్చించి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. అంటే అన్ని విభాగాల్లో కూడా మనం సొసైటీకి ఎంతో ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నందుకు మనందరం కూడా ఆయనకు ఒక్కసారి మనందరం కూడా ఆయనకి కోరుకుంటూ ఇటువంటి
ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల యొక్క జీవితాల్లో ఇంకా వెలుగు నింపాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. పూర్తి చంద్రశేఖర్ గారికి, వాసు గారికి, ఇక్కడ ఎంఈఓ గారికి నేను ప్రగాఢంగా ఒకటే నమ్ముతాను. చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కోటిపల్లి స్కూల్ దగ్గరికి వెళ్తే దురదృష్టకరమైన సంఘటన. ఒక పేరెంట్స్ టీచర్ మీద వాగ్వాదానికి దిగి కొట్టడానికి వెళ్తా ఉన్నారు. చూసి వెంటనే వాళ్ళని స్టేజ్లో కూర్చోబెట్టమని చెప్పాను. వాళ్ళు నాకు ఓట్లేసిన వాళ్ళే. అక్కడ ఇంచుమించు సుమారు 25-30 మంది వచ్చి నాతో వాగ్వాదానికి దిగారు. మమ్మల్ని బాబు చేస్తారా, మా పిల్లలు తిట్టింది అయ్యి వాళ్ళు కూర్చోబెట్టి అరగని చెప్పాను. ఇది కరెక్ట్ కాదు. మీరు ఏ టీచర్ అయినా సరే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి బాగుండాలనే చూస్తారు. మీకు ఇబ్బంది ఉంటే వెళ్ళి మాట్లాడడం తప్ప సాటి పిల్లల ముందు మీరు కొట్టడానికి వెళ్తే ఇంక పిల్లలు టీచర్స్ని లెక్క చేయరు. టీచర్స్ని లెక్క చేయనప్పుడు టీచర్స్కి విలువ లేని చోట ఆ విద్య ముందుకు వెళ్ళదు. మీరు చదువుకోలేదు, మీ పిల్లల్ని చదివించాలనుకున్నారు కాబట్టి మీరు ఏమన్నా మీకు ఏ టీచరు కోపంతో కొట్టరు. ఈ యుగంలో అసలు కొట్టరు. ఈ టైంలో మీరు అర్థం చేసుకోండి. అంటే వాళ్ళకి ఎంత చెప్పినా కూడా అరగంట తర్వాత కూడా బయటకు వెళ్ళి అనవసరంగా ఇతను కోట్లు వేసామని తిట్టారు. అది మామూలే. అయితే ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఈ స్టేజ్కి వచ్చినా సరే మా టీచర్ చిన్నప్పుడు కనిపించిన టీచరు కనపడితే నా కాళ్ళు నాకు సహకరించాలి, లెక్సే నుంచుంటాం. ఎందుకంటే ఆ టీచర్ తల్లిదండ్రుల తర్వాత గొప్పవారు టీచరే. అందులో ఏమైనా అది గొప్ప వృత్తి కూడా. ఆ వృత్తిలో చేయటం అంత అదృష్టం ఇంకోటి ఉండదు. పిల్లలు ఎంత గొప్పవారైనా సరే వాళ్ళ పిల్లల కన్నా గొప్పవారైతే సరే ఆనందిస్తారు. సొంత పిల్లల కన్నా టీచింగ్ చేసిన పిల్లలు భవిష్యత్తులో పైకి వస్తే ఎక్కువ ఆనందిస్తారు. స్వార్థం ఉండదు వాడికి. సో ఈ రోజు వరకు మా గరికపాటి నరసింహారావు గారు ప్రవచనాలు చేస్తూ ఉంటారు. ఆయన నా టీచరే. ఆయన ఒకసారి అన్నట్టు నేను ఎంటర్ చేస్తున్నప్పుడు ఏదో చిన్న గొడవ వస్తే ఒరే నువ్వు నాయకుడు అవుతావురా ఆయన ఎవరికి వచ్చి మాట్లాడినా. గెలిచిన తర్వాత కూడా ఫోన్ చేశాడు, ఒరే నేను చెప్పానా తర్వాత అయితే ఒరే అన్నాను ఏమనుకోకరా. అది ఒక గురువు గారు ఒరే అని అనుకుంటే మళ్ళీ గౌరవ యాడ్ చేశారంటే ఏదో తేడా ఉంటున్నట్టు. అంటే విద్యార్థులు దయచేసి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే బాలికలు ముందంజలో ఉన్నారు. ఈ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ నుంచి స్టేట్ ర్యాంకుల దగ్గర నుంచి అన్ని కూడా బాలికలే కైవసం చేసుకున్నారు. అయితే కొద్ది దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఇక్కడే 2-3 స్కూల్స్కి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. ఎవరైతే చెప్పారని చెప్పి సడన్గా ఇన్స్పెక్షన్కి వెళ్తే ఆ కిటికీల పక్కన గంజాయి సిగరెట్లు ఇంత దారుణమైన 5 ఏళ్ళు నిర్లక్ష్యం వల్ల ఏంటో తెలియదు. కానీ రాజకీయంగా మాట్లాడలే. ఏదైనా సరే నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ 2 సంవత్సరాల్లో లోకేష్ గారు వచ్చిన తర్వాత ప్రక్షాళన తీసుకుని వచ్చారు. అవునా కదా? అందులో విద్యా వ్యవస్థలో సంస్కరణ తీసుకుని వచ్చారు, ఫుడ్ విషయంలో సంస్కరణ తీసుకుని వచ్చారు, టీచర్కి వెసులుబాటు ఇచ్చారు. మాకు ఖచ్చితంగా క్యాబినెట్ ముందు లోకేష్ గారు కూర్చుంటూ ఆయన 2 మాటలు చెప్పారు. మనం చాలా డెవలప్ చేయాలి. ఈ డెవలప్మెంట్ ఎలా చేయాలంటే రేపు అన్న రోజు టీచర్స్ని అడ్మిషన్ కోసం పంపడం కన్నా పేరెంట్స్ వచ్చి మాకు లెటర్ ఇవ్వండి, మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలనే పరిస్థితికి మళ్ళీ తీసుకురావాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. who are ritual steps to improve government schools and regarding computer education. Learning interactive and engaging. Digital tools helps the students in improve the research. Educational software can help to understand complex subjects easier. In these days, artificial intelligence is playing key role in all the activities. AI can analyze large amount of data and quickly and virtual assistants like ChatGPT
Gemini, and Meta AI can help in all questions. Thanks for giving this golden opportunity to us. ఇంకా నలుగురే రావాలా లోపలికి? పిల్లలు ఒక ఇద్దరు పిల్లలు వెళ్ళండమ్మా. ఇలా చూడండి సార్ 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 ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ Process from lab on wheels. So in this lab on wheels, so they are going to learn these other topics: electronics, robotics, microcontrollers. They are going to learn in this lab on wheels. హెచ్ఎం గారు ఇలా రండి. అది చూడద్దా మీరు చెప్పండి. So electronics, robotics, microcontrollers, 3D design, 3D printing సార్. 3D. ఈ 3 days వరకు అంటే ఒక రోజు ఒక టెక్నాలజీ పైన వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే ఒక రోజు సెలెక్ట్ చేస్తున్నాం, ఒక రోజు ఎలక్ట్రానిక్స్ అండ్ ఒక రోజు రోబోటిక్స్, ఒక రోజు మైక్రో కంట్రోలర్స్, ఒక రోజు 3D డిజైనింగ్. సో ఇవన్నీ ఈ టెక్నాలజీ పైన మనకి ఎక్కువ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఐ మీన్ థియరిటికల్ ఉంటుంది, ప్రాక్టికల్ వాళ్ళతో చేపిస్తాం. వీళ్ళకి కోడింగ్ కూడా నేర్చుకుంటారు. అంటే రోబోటిక్స్లో మనకి రోబోటిక్ కార్స్ ఉంటాయి, మనకి కార్కి సెన్సర్స్ ఎలా వర్క్ అవుతాయి, దానికి కోడింగ్ నేర్చుకుంటారు. దీంతో మనం కోడింగ్ చేస్తాం ఈ ల్యాప్టాప్స్లో. ఈ కోడింగ్ చేసి కోడ్ అనేది దానికి అప్లోడ్ చేస్తాం. 20 సెన్సర్స్ ఉంటాయి. డీలోకి ఒక సెన్సర్ యూజ్ చేసి ఆ వెహికల్కి కనెక్ట్ చేసుకుంటూ మనకు లైసెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో థియరిటికల్ ఆన్సర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇచ్చిన స్టూడెంట్స్కి ఆన్సర్ ప్రాజెక్ట్స్ ఇస్తాం, ల్యాప్టాప్స్ ఇచ్చి వాళ్ళు ఎక్విప్మెంట్స్ వాళ్ళకి ఇస్తాం, కనెక్ట్ చేస్తూ కోడింగ్ రాసి అప్లోడ్ చేస్తూ అవుట్పుట్స్ అనేది చెక్ చేస్తున్నాం, షెడ్యూల్ చేస్తారు. ఇంకా మేబీ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. నువ్వు వెళ్ళరామా? అమ్మా మొబైల్ సెంటర్ నుంచి తీయాలనుకోకు సార్ అదేనా ప్రాజెక్ట్ అక్కడ నుంచి గమ్ముంది సార్ పడాలి పిల్లలకి అర్థమయ్యే వరకు కూడా దాన్ని అర్థమయ్యేలా చెప్తాం. ఎందుకంటే ఇక్కడ అలా ఎలా కనెక్ట్ చేయాలి వాళ్ళతో ఇక్కడ సెట్స్ ఇస్తాం, ఎలా కనెక్ట్ చేయాలి, కోడింగ్ ఎలా రాయాలి వాళ్ళతో చూపిస్తాం. సో దాంట్లో సెన్సర్స్ ఇంక్లూడ్ చేస్తారు. సో ఎలా అంటే ఆ కార్ వెళ్తున్నప్పుడు ఆ కార్ మీద ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఏదైనా హ్యూమన్ బీయింగ్ డిటెక్ట్ చేసినప్పుడు వెహికల్ అక్కడ స్టాప్ అయిపోతుంది. దానివల్ల కూడా ప్రమాదాలు అవుతున్నాయి. ప్రమాదాలు ఉన్న బలంగా అయిపోవడం వల్ల వెనకడు గుద్దేస్తున్నాయి. ప్రతి వెహికల్ కి సెన్సర్స్ అలా ఆల్రెడీ ఫస్ట్ అలా ఆ సెన్సార్ మోడల్ వచ్చిన తర్వాత ఫస్ట్ కార్ ఎక్కాను మా బావ. భవిష్యత్తులో డ్రైవర్ కూడా లేకుండా వద్దులంటే అమ్మ కూర్చోండి. తల్లిదండ్రులు